తాజాగా అసెంబ్లీలో జగన్ ఛాంబర్ వర్షపు నీరు వచ్చి ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తీరును తప్పుపట్టారు. ఘటన జరిగిన వెంటనే లోనికి మీడియాను అనుమతించని ప్రభుత్వం ఇప్పుడు మాత్రం అసెంబ్లీలోకి ఎవరైనా వెళ్లి చూసుకోవచ్చని కోడెల చెప్పడంపై ఆర్కే రోజా మండిపడ్డారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు సిఐడి విచారణ ఆదేశించమంటూ స్పీకర్ను మినిమం కామన్ సెన్స్ ఉందా అని ప్రశ్నించింది. గతంలో హోంమంత్రి పనిచేసిన స్పీకర్ కోడెల నేరం జరిగిన ప్రాంతంలో సాక్ష్యాలను తారుమారం చేయడం గానీ వాటిని తాకడం గానీ చేయకూడదన్న చిన్న చిన్న విషయాలు కూడా తెలియదని ప్రశ్నించారు. స్పీకర్కి ఆ విషయం తెలిసి కూడా అక్కడికి వెళ్లి పైపులను తాకుతారని ప్రశ్నించారు. సాక్ష్యాలు తారుమారవుతాయని పైప్ లైన్లు మరమ్మతులు చేసిన తర్వాత ఇప్పుడు సిఐడికి విచారణ వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. కనీసం సిఐడి అధికారులు సాక్ష్యాలు తారుమారు అయ్యాయి కాబట్టి ఇక విచారణ జరపలేమని ఎందుకు చెప్పలేదన్నారు. స్పీకర్ సరిగా విధులు నిర్వహిస్తున్నట్టు తాము అనుకోవడం లేదన్నారు. 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు పచ్చకండువా కప్పిన స్పందించని స్పీకర్ ఇప్పుడు ధర్మం, విధుల కర్తవ్యం అంటూ మాట్లాడితే ఎవరు నమ్ముతారని ఆర్కే రోజా సూటిగా ప్రశ్నించారు.